వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పవర్ బోర్డు నుంచి అనధికారికంగా ఓ కమర్షియల్ కాంప్లెక్స్ కు పైప్ లైన్ వేసే కార్యక్రమం చేపట్టడంతో స్థానికులు మరియు కౌన్సిలర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో పనులు ఆపి వెనుదిరిగిన పరిస్థితి పలాస మున్సిపాలిటీలో మంగళవారం నెలకొంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ జడ్పీ హై స్కూల్ పక్కన ఉన్న వీధిలో గల పవర్ బోర్ స్థానిక ప్రజలకు చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉన్న నేపథ్యంలో నేడు సదరు బోర్డు నుంచి పక్కనే ఉన్న కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కు అనధికారికంగా పైపులు వేయడానికి రోడ్డు తవ్వుతున్న నేపథ్యంలో ఆ వీధిలో వ్యక్తులు ప్రశ్నించడంతో అసలు బండారం బయటపడింది. సదరు సమాచారం స్థానిక కౌన్సిలర్ బెల్లాల శ్రీనుకు చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక కౌన్సిలర్ పవర్ నుండి ప్రైవేట్ బిల్డింగ్ కి ఎలా పైప్ లైన్ వేస్తారని గట్టిగా ప్రశ్నించడంతో పనులను అక్కడికక్కడికే ఆపి వెళ్లిపోవడం జరిగింది. దీనిపై బెల్లాల శ్రీను మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వీరికి రోడ్డు వేయమంటే మంజూరు చేయలేదు, కానీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులతో లబ్ధి ఉండడంతో పోటాపోటీన ఈ తవ్వకాలు చేసి ఉన్న రోడ్ని పాడు చేశారు. అదేవిధంగా ఈ పవర్ బోర్డు మరమ్మతులు అయినా బిల్లులు ఎంతవరకు ₹1 చెల్లించలేదు, కానీ ఇప్పుడు అనధికారికంగా పైప్ లైన్ వేయాలని చూడడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి పనులు ఇప్పటికైనా ఆపాలని హెచ్చరించారు. మొత్తం ఇక్కడ క్రౌడ్ ఫుల్. ఇప్పుడు ప్రజలందరూ అబ్జెక్షన్ పెట్టారంటే ఆపమన్నాను, ఆపారు. మళ్ళీ నాకు తెలియకుండా పెట్టడం ఏంటి? అది కరెక్టా లేదని చెప్పి అంతవరకే. నేను వద్దని బుర్ర కొట్టుకొని చెప్తున్నాను, అయినా మీరు వినడం లేదు. మీరు ఏ ఆలోచనతో ఉన్నారో లేదా ఏ ఆలోచన తీసుకున్నారో నాకు ఈ రోజు వరకు అర్థం కాదు. నా ఇంటి దగ్గర వద్దు అన్న నమస్కారం. ఈరోజు 14వ వార్డు కాశీబుగ్గ జడ్పీ హై స్కూల్ పక్క వీధిలో పవర్ బోర్ నుంచి కమర్షియల్ అంటే ఎల్పిజి గ్యాస్ కంపెనీకి వాటర్ సప్లైకి వీళ్ళు కనెక్షన్ తవ్వడానికి వచ్చారు. ఈరోజు వార్డులో ప్రజలందరూ కూడా దాన్ని ఏకీభవించట్లేదు. ఒక పవర్ బోర్ దేనికి ఇస్తారు? వీధిలో ప్రజలకు నిత్యావసరాల కోసం తీర్చడానికే, కానీ వీళ్ళు కమర్షియల్ కోసం వాళ్ళు బోర్ వేసుకునే స్తోమత ఉన్న వ్యక్తులకు కూడా ఇక్కడ నుంచి ఈ రోడ్డు తవ్వి ఈ రోజు వరకు దాన్ని కనెక్షన్ తీయడానికి ప్రయత్నించారు. వీధులందరి సహకారంతో మేము అడ్డగించడం జరిగింది. కాకపోతే అంటే ఈ వీధికి రోడ్డు కావాలని 4 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ చెప్పుకున్నా ఇవ్వలేదు, కానీ ఎరగొట్టడానికి మాత్రం ఇమీడియట్గా వచ్చి ఎరగొట్టారు. ఇది లేదు. ఇంకోటి, ఈ బోర్ అనేది ఇప్పటి వరకు కూడా రిపేర్ ఖర్చులు ఏ రిపేర్ వచ్చినా నా సొంత ఖర్చులతో ప్రజల సహకారంతో ఈ రోజు వరకు చేశాను. కానీ అవి ఏవీ ఇవ్వకుండా కేవలం కనెక్షన్ కోసం అంటే వేరే వ్యక్తి లబ్ధి పొందడం కోసం వాళ్ళు చేశారు. ఇది చాలా తప్పు. మేమందరం కూడా వచ్చి దీన్ని ఖండించి ఆపించాము. ఇక ముందు ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.